హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 4 వినిపించబోతున్నాను. ప్రతాప్ గారు యష్ చదువు విషయం ఎత్తేసరికి శృతి కూడా కాస్త టెన్షన్ పడుతూ వాటర్ తాగి యష్ అంటూ పొలమారుతున్న యష్కి వాటర్ గ్లాస్ అందించింది. తండ్రికి ఏం చెప్పాలో తెలియక యష్ కంగారు పడుతూ వాటర్ గటగటా తాగుతుంటాడు. వాళ్ళ అన్న పరిస్థితి చూసి లల్లీకి నవ్వొస్తుంటుంది. శృతి వాటర్ తాగించి గ్లాస్ పక్కకు పెడుతుంది. అడిగేది నిన్నేరా, సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మళ్ళీ అడుగుతారు ప్రతాప్ గారు. దేవుడా, ఈసారి కూడా ఎగ్జామ్స్ బాగా రాయలేదు. నాన్న ఏమో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అని అనుకుంటాడు యష్ మనసులో. పద్దు భోజనాలు వడ్డిస్తూ రిజల్ట్స్ ఎప్పుడు అంటే చెప్పవేంటిరా అని అడుగుతుంది. రిజల్ట్ ఎప్పుడో యష్కి తెలియక శృతి వైపు చూస్తాడు. రేపే మన రిజల్ట్స్ అని అంటుంది శృతి చిన్నగా. రేపే అనేసరికి యష్ నెత్తి మీద ఇంకో బాంబు పడినట్టుగా అనిపించి రేపేనా అంటాడు కంగారు పడుతూ. అవును అన్నట్టుగా శృతి తల ఊపుతుంది. రేపే అంట నాన్న అంటూ ఏడుపు మొహంతో చెప్తాడు యష్. ఓహో, రేపు మళ్ళీ నీ జాతకం తేలిపోతుందన్నమాట అని అంటాడు ప్రతాప్ గారు. యష్ భయంతో వెకిలి నవ్వు నవ్వి తలదించుకుంటాడు. శృతిని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోరా, ఆ అమ్మాయి సబ్జెక్ట్స్ ఏమైనా ఆగిపోయాయా, మరి నువ్వెందుకు సబ్జెక్ట్స్ పేరబెట్టుకుంటున్నావు అని అడుగుతాడు ప్రతాప్ గారు. ఆస్తులు కూడబెట్టుకోవాలి కానీ సబ్జెక్ట్స్ పేరబెట్టుకోకూడదురా అని అంటుంది పద్దు తన స్టైల్లో. శృతి వదినని కాకపోయినా నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకోరా అన్నయ్య. నేను చూడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ కూడా మిగలకుండా మొత్తం పాస్ అయ్యాను అని అంటుంది లల్లి గొప్పగా ఫీల్ అవుతూ. యష్ లల్లి వైపు మింగేస్తున్నట్టుగా చూస్తుంటాడు. అది చూసి లల్లి నవ్వుతుంటుంది. మరో పక్క యష్ పరిస్థితికి శృతి కూడా నవ్వుతుంటుంది. తన చెవి దగ్గరికి వచ్చి నువ్వు కూడా నవ్వుతున్నావేంటే అంటూ యష్ ఎవరికీ వినిపించకుండా శృతితో గుసగుసగా అంటాడు. రేపు రిజల్ట్ కదా, నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే ఇప్పుడే నవ్వొస్తుంది యష్ అని అంటుంది శృతి. ఇదంతా నీ వల్లే కదే, నువ్వు పరిచయం కాకముందు నీలాగా దీక్షలాగా టాప్ స్టూడెంట్ అంత కాకపోయినా యావరేజ్ స్టూడెంట్గానైనా ఏదో చదువు బండిని నెట్టుకొస్తున్నా. నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నీకు పడిపోయి నా చదువు అటకెక్కి బిలో యావరేజ్ స్టూడెంట్ని అయిపోయాను అని అంటాడు కోపంగా. అవునా, నీ ప్రేమలో నేను కూడా ఉన్నాను కదా, మరి నేను బాగానే చదువుతున్నాను కదా అని అంటుంది శృతి నవ్వుతూ. అంటే నువ్వు నన్ను బాగా ప్రేమించట్లేదేమో, అందుకే నీకు చదువు ఎక్కుతుంది, నాకు చదువు ఎక్కట్లేదు అని అంటాడు యష్. అదేమీ కాదు, దేనిది దానికే అనుకుంటా నేను, అందుకే నేను చదువు విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండను అంటుంది శృతి భోజనం తింటూ. ప్రతాప్ గారు కాస్త బాధపడుతూ, ఒరే యష్, మనది మధ్యతరగతి కుటుంబం, నువ్వు శృతిని ప్రేమించు, కాదని చెప్పను, కానీ నీ చదువు మాత్రం నిర్లక్ష్యం చేసుకోకు. చదువు లేకపోతే నీ భవిష్యత్తు పాడవుతుంది అంటూ హెచ్చరిస్తాడు. సరే నాన్న అంటాడు యష్ వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో. కొద్దిసేపటికి లల్లీ రూమ్లో శృతి లల్లీ చదువుకుంటూ కూర్చుంటారు. యష్ కూడా తన రూమ్లో కూర్చొని చదవాలని చెప్పి బుక్స్ ముందేసుకొని చదవలేక కష్టపడుతూ చ ఈ చదువులు ఎవడు కనిపెట్టాడో కానీ చదవలేక చస్తున్నాను అని తిట్టుకుంటాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి కిటికీలో నుంచి లల్లీ రూమ్లోకి చూస్తాడు. శృతి లల్లి ఇద్దరు బిజీగా చదవటం కనిపిస్తుంటుంది. అబ్బో, దిగి వచ్చారండి ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు తెగ చదువుతూ కష్టపడుతున్నారు అని తిట్టుకుంటాడు మనసులో. పక్కన చామంతి పూల కుండి ఉండటం చూసి ఒక పువ్వు తెంపి కిటికీలో నుంచి శృతి మీదకి విసిరేస్తాడు. అది వెళ్ళి నేరుగా లల్లీకి తగులుతుంది. బాబోయ్, లడ్డుకు తగిలింది అని అనుకొని కనపడకుండా కిందికి వంగుతాడు. లల్లి ఆ పువ్వుని చూసి ఆశ్చర్యపోతూ ఈ పువ్వు ఎక్కడి నుంచి పడింది అని రూమ్ అంతా చుట్టూ చూస్తుంటుంది. ఎక్కడి నుంచి పడిందో తనకు అర్థం కాక నిర్లక్ష్యంగా వదిలేసి మళ్ళీ చదువులో పడుతుంది. యష్ మళ్ళీ లేచి ఇంకొక పువ్వు తెంపి శృతి మీదకి వేస్తాడు. మళ్ళీ కూడా ఆ పువ్వు వెళ్ళి లల్లి మీదనే పడుతుంది. లల్లి మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అబ్బా, లడ్డు మీద పడుతున్నాయేంటి అని తిట్టుకుంటూ మళ్ళీ వంగి దాక్కుంటాడు యష్. లల్లీకి ఈసారి అనుమానం వచ్చి నిదానంగా బయటకొచ్చి విండో దగ్గర ఒంగోని ఉన్న వాళ్ళ అన్నయ్యని వెనుక నుండి చూస్తుంది. సైలెంట్గా వాళ్ళ అన్నయ్యకి దగ్గరగా వెళ్ళి యష్ చెవి పట్టుకొని ఒరే అన్నయ్య అంటూ పైకి లేపుతుంది.
యష్ కంగారుగా వెకిలి నవ్వు నవ్వుతూ వాళ్ళ చెల్లి ముందు బుక్ అయినందుకు ఫీల్ అవుతుంటాడు. ఏమిట్రా నీ అల్లరి పనులు అని కాస్త గట్టిగా అడుగుతుంది లల్లి. అది విని శృతి కూడా బయటికి వస్తుంది. డౌట్స్ ఉన్నాయే, శృతిని అడిగి తెలుసుకోవాలి. అందుకే శృతి మీదకి పూలు వేస్తున్నాను. అవి వచ్చి నీకు తగులుతున్నాయి అని అంటాడు గిల్టీగా నవ్వుతూ. డౌట్స్ చదివే వారికి వస్తాయి కానీ ఇలా పూలు విసిరేసే వాళ్ళకి రావు. నీ సంగతి నాకు తెలీదా అని అంటుంది లల్లి. నా చదువు దగ్గరికి వచ్చేసరికి నీకు కూడా నేను లోకు అయిపోతున్నానే అని లల్లి తల మీద చిన్నగా కొడతాడు. ఏంటి యష్ నీ అల్లరి, మీ చెల్లెలతో కూడా చెప్పించుకోవాలా, వెళ్ళి బుద్ధిగా చదువుకోవచ్చు కదా అని అంటుంది శృతి. లడ్డు క్లాస్ పీకడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని అడుగుతాడు యష్ కోపంగా. లల్లి నువ్వు వెళ్ళి చదువుకో, నేను వస్తాను అని చెప్పి శృతి లల్లిని పంపిస్తుంది. జాగ్రత్త వదిన, వీడు నీ చదువు కూడా పాడు చేస్తాడు అని చెప్తూ వెళ్తుంది లల్లి. లల్లి అలా వెళ్ళగానే యష్ శృతి చేయి పట్టుకొని డాబా మీదకు తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు యష్ అని అడుగుతుంది శృతి. నిన్ను మా ఇంటికి తీసుకొచ్చింది చదువుకోవటానికి కాదు, మన లవ్ని ఎంజాయ్ చేయటానికి అంటూ పైకి తీసుకెళ్తాడు. పూల కుండీల మధ్య అందమైన వెన్నెల వెలుతురులో కింద కూర్చొని తనని ఒడిలోకి తీసుకొని నాకు కబుర్లు చెప్పు శృతి అంటాడు. శృతి నవ్వి యష్ బుగ్గలు గుంజుతూ సాయంత్రం అంతసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం, ఇంకా సరిపోలేదా అని అడుగుతుంది. నీ ప్రేమలో మునిగి ఉన్న నేను నీతో ఎంతసేపు గడిపినా నాకు సరిపోదు అంటూ తనని పూర్తిగా అల్లుకుంటాడు. అబ్బా యష్, ఎవరైనా చూస్తే బాగోదు, వదులు అని అంటుంది శృతి. మా అమ్మ నాన్న పడుకున్నారు, లల్లి సిన్సియర్గా చదువుకుంటుంది, ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు తన మొహం మీద పడుతున్న ముంగురులు సరిచేస్తూ. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుంది శృతి. యష్ తన చేతులు వేలుదూచి పట్టుకొని ఏమీ చేయనక్కర్లేదు, నా పక్కన నువ్వు ఇలా కూర్చుంటే చాలు అని అంటాడు నవ్వుతూ. నువ్వు నా చదువు కూడా డిస్టర్బ్ చేస్తున్నావు యష్ అని అంటుంది శృతి. అబ్బా చదవచ్చులే శృతి, ఎప్పుడు చదివేనా అని అంటాడు యష్ కాస్త చిరాకు పడుతూ. మనమిద్దరం బాగా చదువుకుంటేనే కదా ఇద్దరం కలిసి ఈ ఫ్యామిలీ బాధ్యతల్ని తీసుకునేది అని అంటుంది శృతి. నువ్వు ఇలా ఆలోచించబట్టే నాకు బాగా నచ్చుతున్నావు అంటూ తనని ఇంకాస్త గుండెలుగా హత్తుకుంటాడు. నేను చదువుకొని బాగా సంపాదించాలి యష్, అప్పుడే నేను ఆంటీకి ఇంకా బాగా నచ్చుతాను, పైగా మీ అందరి రుణం తీర్చుకుంటున్నాననే తృప్తి కూడా ఉంటుంది అని అంటుంది శృతి యష్ గుండెల మీద వాలిపోయి. నీ బాధ నాకు అర్థమవుతుంది శృతి, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు, మా అమ్మ బోలా మనిషి, ఇలా అని అలా మర్చిపోతుంది అని అంటాడు యష్. నేను ఆంటీని తప్పు పట్టడం లేదు, నాకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఏర్పడకపోయినా మీ నన్ను మీ ఇంటి మనిషిలా చూస్తూ చదివిస్తున్నారు, అందుకే మీ కృతజ్ఞతలు తీర్చుకోవాలని కష్టపడుతున్నాను అని అంటుంది. మీ మా అని దూరం చేసి మాట్లాడితే ఊరుకొని శృతి, నువ్వు ఎప్పుడో మా ఇంట్లో ఒక్కదానివి అయిపోయావు, నువ్వు నా దానివి, నా సర్వస్వం నువ్వే అంటాడు తన తల నిమృతూ. యష్ చూపించే ఆప్యాయతకి శృతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఐ లవ్ యూ యష్ అని అంటుంది. యష్ తన కన్నీళ్ళు తుడిచి హక్కున చేర్చుకుంటాడు. పాస్ట్ నుండి ప్రజెంట్లోకి వచ్చాము. నిద్రలో ఉన్న యష్కి ఒక్కసారిగా ఆ విషయాలు గుర్తొచ్చి బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటాడు. టైం ఉదయం 6 అవుతుంటుంది. ఆ రూమ్ అంతా ఎక్స్పెన్సివ్తో కూడిన లగ్జరీగా కనిపిస్తుంటుంది. గతంలో వెన్నెట్లో పూల కుండీల మధ్య ఉన్న యష్ ఇప్పుడు ఆ రూమ్ని కొత్తగా చూస్తుంటాడు. గతం తాలూకు జ్ఞాపకాలన్నీ మెదడులో ఒక్కొక్కటిగా కదలాడుతుంటే యష్ మొహంలో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావటానికి అన్నట్టుగా ఫోన్ రింగ్ అవుతుంది. అది ఒక ప్రొడ్యూసర్ నుంచి వస్తున్న కాల్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు యష్. హలో యశోధర్ గారు, ఎప్పటి నుంచో మా బ్యానర్లో ఫిల్మ్ చేయమని అడుగుతున్నాం, ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడుగుతాడు ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ అలా అడుగుతుంటే ఒక టైంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి రావాలనుకున్న కొత్తలో యష్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చుట్టూ కాలు అరిగేలా తిరుగుతూ ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయటం గుర్తొస్తుంటుంది. యష్ నుంచి సమాధానం రాకపోయేసరికి హలో హీరో గారు అని అంటాడు ఆ ప్రొడ్యూసర్. హా చెప్పండి అని అంటాడు యష్. మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ అని అంటాడు ప్రొడ్యూసర్. ఈరోజు షూటింగ్ సిటీలోనే ఉంది, మా పిఏ అడ్రస్ షేర్ చేస్తాడు, మీరు అక్కడికి వచ్చి నన్ను కలవండి అని అంటాడు యష్. థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ని తీసుకొని వచ్చి స్టోరీ వివరిస్తాము అని అంటాడు ప్రొడ్యూసర్. అలాగే అంటాడు యష్. కొన్ని గంటలకి యష్ ఒక షూటింగ్ స్పాట్లో చైర్లో కూర్చొని ఉండగా మేకప్ మ్యాన్ యష్కి మేకప్ వేసే పనిలో ఉంటాడు.
ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్తో వచ్చి, నమస్కారం యశోధర్ గారు అంటాడు. నమస్కారం, కూర్చోండి అని అంటాడు యశోధర్. వాళ్ళు కూర్చొని, మీ పిఏతో కూడా మాట్లాడాం యశోధర్ గారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఎండింగ్ ఉందని చెప్పారు. అందుకే మీ డేట్స్ కోసం తొందరపడుతున్నాం అంటాడు ప్రొడ్యూసర్. ఓకే, కథ ఏంటి అని అడుగుతాడు యష్. డైరెక్టర్ కథ చెప్పడం మొదలు పెడతాడు. యష్ స్టోరీ విని, ఇది పూర్తిగా రొమాంటిక్ స్టోరీ కదా, కథ కదా అని అంటాడు. అవును సార్, కానీ ఈ మూవీలో మిమ్మల్ని మరో కొత్త కోణంలో చూపించాలనుకుంటున్నాం అని అంటాడు డైరెక్టర్. కానీ నా గురించి మీకు తెలుసు కదా అని అంటాడు యష్. తెలుసు సార్, కానీ మీరు ఇంతకుముందు ఎప్పుడూ తీసుకుని రెమ్యునేషన్ ఇచ్చి హార్ట్ సీన్స్లో యాక్ట్ చేయించాలనుకుంటున్నాము అని అంటాడు ప్రొడ్యూసర్. నో వే, మీరు ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి సీన్స్కి నేను యాక్ట్ చేయను అని సూటిగా చెప్తాడు యష్. మీ అంబిషన్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అని విన్నాము, అందుకే మంచి స్టోరీతో వచ్చాము. స్టోరీ విన్నారు కదా, మీరు ఈ మూవీ చేస్తే ఖచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని మా అభిప్రాయం హీరో గారు అని అంటాడు డైరెక్టర్. మీరు చెప్పిన స్టోరీ బాగుంది, కానీ నేను అనుకున్న లిమిట్స్ క్రాస్ చేసుకొని అవార్డులు తెచ్చుకున్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాకపోతే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. డీప్ రొమాంటిక్ సీన్స్కి డూప్ కానీ గ్రాఫిక్స్ కానీ చూసుకోండి. అలా అయితేనే నేను ఈ మూవీకి ఒప్పుకుంటాను, లేదంటే మీ ఇష్టం అని అంటాడు యష్. కానీ వాళ్ళకి యష్ని మిస్ చేసుకోవటం ఇష్టం ఉండదు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెవి దగ్గరికి చిన్నగా మాట్లాడుతూ, చెప్పాను కదా సార్, ఈ హీరో గారు ఇటువంటి సీన్స్కి అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడే కాదు, వారు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కూడా ఇటువంటి సీన్స్ చేయనని చాలా మూవీస్ మిస్ చేసుకున్నారు. హీరో గారు అన్నట్టు ఆ సీన్స్ని మనం ఏదో విధంగా కవర్ చేద్దాం, ముందైతే అగ్రిమెంట్ కుదిరించుకుందాం అని అంటాడు డైరెక్టర్. సరే, ఇంకేం చేస్తాం, కానివ్వండి అని అంటాడు ప్రొడ్యూసర్ కొంచెం నిరాశపడుతూ. ఓకే హీరో గారు, మేము ఒప్పుకుంటున్నాం అంటాడు డైరెక్టర్. కానీ నాది మరో కండిషన్ కూడా ఉంది అంటాడు యష్. ఏమిటది అని అడుగుతారు ఇద్దరు. ఈ మూవీకి హీరోయిన్గా ధృవాని తీసుకోండి అని అంటాడు యష్. వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ, తను ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కదా యశోధర్ గారు, హీరోయిన్గా బాగా పాపులర్ కాలేదు కదా అని అంటాడు డైరెక్టర్. ఎవరికైనా తగిన అవకాశం వస్తేనే కదా వాళ్ళ టాలెంట్ ఏంటో బయట పెట్టుకునేది. అంతదాకా ఎందుకు, నేను ఫిలిం ఇండస్ట్రీస్కి వచ్చిన కొత్తలో మీ దగ్గరికి కూడా అవకాశం కోసం వచ్చాను, కానీ మీరు నాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నాకున్న ఈ ఇమేజ్కి ఫస్ట్ అవకాశం మీరు నాకు ఇచ్చి ఉంటే మీ ప్రొడక్షన్ హౌస్ నేమ్ ఇంకా పాపులర్ అయి ఉండేది. నేను చెప్పిన హీరోయిన్ కూడా నాలాగా కష్టపడి మనిషే, ఖచ్చితంగా మీ మూవీలో తన టాలెంట్ చూపించుకుంటుంది. ఒకవేళ ఫిలింలో తను మైనస్ అయ్యి మీకు మూవీలో ఏదైనా నష్టం వస్తే దాన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని భరోసా ఇస్తాడు యష్. అది విని వాళ్ళు కాస్త సంతోషపడుతూ, ఓకే యశోధర్ గారు, మీరు ఆ నమ్మకాన్ని ఇస్తున్నారు కాబట్టి మేము ధృవాని హీరోయిన్గా తీసుకుంటాము అంటాడు ప్రొడ్యూసర్. కాసేపట్లో వాళ్ళు వెళ్ళిపోగానే యష్కి ధృవ నుంచి కాల్ వస్తుంటుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ధృవ దగ్గర నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఇట్స్ ఓకే, మరి నీ టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి అంటాడు యష్. అలా తనతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, నా జీవితం ఏంటి, ఇప్పుడు నేను ఉన్న ఈ గ్రాండ్ పొజిషన్ ఏంటి అనుకుంటూ అప్పటి జీవితాన్ని ఇప్పటి జీవితాన్ని పోల్చుకుంటుండగా, సార్ సీన్ లొకేషన్ సిద్ధమైంది అని వినిపించడంతో ఓకే అని యష్ కెమెరా ముందుకు వెళ్తాడు. గతంలోకి వెళ్తే యష్ కాలేజీ గ్రౌండ్లో బెంచి మీద బాధగా కూర్చొని చేతికి అందిన చిన్న రాళ్ళను తీసుకొని విసిరేసుకుంటూ కూర్చుంటాడు. శృతి యష్ పక్కకొచ్చి కూర్చొని, ఈ సెమిస్టర్లో దీక్ష టాపర్గా నిలిచింది అని అంటుంది. నువ్వు కూడా టాపర్లోనే ఉన్నావు కదా అంటాడు యష్ గిల్టీగా ఫీల్ అవుతూ. ఇప్పుడు అంకుల్కి ఆంటీకి ఏం చెప్తావు అని అడుగుతుంది శృతి. అమ్మా నాన్న సంగతి పక్కకు పెట్టు, మా లల్లి ముందు నా పరువు పోతుంది అంటాడు ఇబ్బంది పడుతూ. ఆ మాటలకు శృతి నవ్వుతుంటుంది. దీక్ష కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి యష్కి మరో పక్కకి కాస్త దూరంలో కూర్చొని, చదువు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి యష్, ఇప్పటికే నీకున్న సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉండిపోయాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఫెయిల్ అని దీక్ష మాట్లాడుతుండగానే యష్ కోపంగా లేచి, ఇక ఆపుతావా దీక్ష అని సీరియస్ అవుతాడు. ఎప్పుడూ లేనిది యష్ అలా సీరియస్ కావడం ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ
లేచి నిలబడతారు. నా చదువు గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే నా చదువు గురించి మాట్లాడే పూర్తి హక్కు శృతికుంది. కానీ నువ్వెవరు నా చదువు గురించి మాట్లాడటానికి అని అడుగుతాడు కోపంగా చూస్తూ. ఇదండి ఈ ఎపిసోడ్. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి.